హాయ్ ఫ్రెండ్స్, 1 అవర్ ఓపెన్ స్ట్రాటజీ అనమాట ఇది. ఈ స్టాక్ నేమ్ వచ్చేసరికి కేన్స్. మనం బ్యాక్ టెస్ట్ చేద్దాము. ఇది ఎలా మనం ట్రేడ్ చేయాలి అంటే, ఫస్ట్ ఏంటంటే మార్కెట్ ఫస్ట్ అవర్లో ఓపెన్ ప్రైస్ ఉంటుంది కదా, అక్కడ బై చేయటమే. ఓపెన్ ప్రైస్ ఇది క్లియర్గా ఇక్కడ ఏంటంటే స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది, రెడ్ లైన్ డ్రా చేస్తుంది, ప్రైస్ కూడా కనిపిస్తుంది 42.30. టార్గెట్ ఇస్తుంది, స్టాప్ ఇస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయింది. నెక్స్ట్ అవర్లో వచ్చేసరికి ఓపెన్ అనేది 42.61 దగ్గర ఓపెన్ అయింది. 42.83 టార్గెట్ అచీవ్ అయింది. అంటే ఏంటంటే సుమారుగా ఏంటంటే 20 పాయింట్స్ ఎస్ఎల్ ఉంది, 20 పాయింట్స్ టార్గెట్ ఉంది. రెండు హిట్ అయినాయి. థర్డ్ వన్ ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్ 43.39, ఆ టార్గెట్ అచీవ్ అయింది, స్టాప్ ఇది. ఫోర్త్ వచ్చేసరికి ఈ మార్కెట్ ఓపెన్ ఇక్కడ ఓపెన్ అయింది, టార్గెట్ అచీవ్ అయింది. ఇక్కడ ఓపెన్ అయింది, టార్గెట్ అచీవ్ అయింది. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, టార్గెట్ అచీవ్ అయింది. అంటే ఫైవ్ కాల్స్ హిట్ అయినాయి అనమాట. నెక్స్ట్ డే వచ్చేసరికి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, స్టాప్ ఇది, టార్గెట్ అచీవ్ అయింది. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, టార్గెట్ అచీవ్ అయింది. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇది స్టాప్ కూడా హిట్ కాలేదు. యాక్చువల్గా ఏంటంటే ఒకవేళ కిందకు వచ్చినా కానీ, ఒకవేళ ఇది ఒక సెల్ పొజిషన్ తీసుకున్నా కానీ కిందకి స్టాప్ హిట్ కాలేదు. కాబట్టి ఏంటంటే మనం వెంటనే ఏంటంటే ఇట్లా కిందకు వచ్చినప్పుడు మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఓపెన్ క్రాస్ చేసి ఈ సెల్ పొజిషన్ ఎగ్జిట్ చేసి మళ్ళీ బై పొజిషన్కి తీసుకోవాలి. కాబట్టి ఏంటంటే ఈ నెక్స్ట్ దాంట్లో టార్గెట్ ఇచ్చిపోయింది. తర్వాత అవర్ ఓపెన్ అయినా కానీ ఇక్కడ ఓపెన్ పొజిషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి స్టాప్ హిట్ కాలేదు, ప్లస్ ఇది హిట్ కాలేదు, కాబట్టి ఇక్కడ మనం ఎగ్జిట్ అయ్యాం. తర్వాత ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది. ఇది యాక్చువల్గా ఏంటంటే బై పొజిషన్, ఇది ఆల్మోస్ట్ టార్గెట్ ఇచ్చిపోయింది. ఇక్కడ రాస్తుంది, టార్గెట్ ఇచ్చిపోయింది. ఇది వచ్చేసరికి ఇది అంటే ఆల్మోస్ట్ టార్గెట్స్ అచీవ్ అవుతున్నాయి. మళ్ళీ 24th మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అయ్యింది, టార్గెట్ వచ్చేసింది. సెకండ్ అవర్లో వచ్చేసరికి ఇక్కడ ఓపెన్ ప్రైస్ ఉంది, టార్గెట్ అచీవ్ అయింది. ఇక్కడ ఓపెన్ అయింది, టాప్ హిట్ కాలేదు, టార్గెట్ అచీవ్ అయింది. బట్ ఇది యాక్చువల్గా ఏంటంటే లాస్ మేకింగ్. ఎందుకంటే ఇది మనం కిందకు పోతుందని షార్ట్ చేసినా కానీ టాప్ హిట్ కాలేదు, టాప్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. సరే, లాస్ అనుకోండి. ఇక్కడ ఓపెన్ ఫోర్త్ అవర్ వచ్చేసరికి టార్గెట్ అచీవ్ అయింది. ఫిఫ్త్ అవర్ స్టాప్ హిట్ అయింది. ఎందుకంటే ఇది ఇక్కడ బై చేసినా కానీ పైకి వెళ్తుందని బై చేస్తే కాలేదు, కిందకు వచ్చేసింది, ఇది స్టాప్ అయింది. ఇది ఇక్కడ వచ్చేసరికి టార్గెట్ అచీవ్ అయింది. ఇది లాస్ట్ 15 minutesలే, ఇది కాదు. సో యాక్యురసీ ఈజ్ వెరీ గుడ్. కాకపోతే ఏంటంటే ఆ ఓపెన్ ప్రైస్ దగ్గర ఏంటంటే మీరు ఎగ్జిక్యూషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో. థ్యాంక్ యూ.